మనకి ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ వెన్నులో వణుకు పడుతుందనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏఐ రావడం వల్ల అవ్వచ్చు, లేదంటే ఇంకా ఆర్థిక సంక్షోభం వల్ల అవ్వచ్చు. సో కారణం ఏదైనా సరే, మరి చిన్న చిన్న కంపెనీల నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు అన్నీ కూడా అసలు ఉద్యోగస్తులను తొలగిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఒక 3 పెద్ద కంపెనీలు, వాటిలో ఇంటెల్ చూసుకుంటే ఏకంగా 24,000 మందిని తీసేయబోతున్నారు. దాని తర్వాత మనకి ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ అని చెప్పుకునే టీసీఎస్లో కూడా ఒక 12,000 మందిని కూడా తీసేయబోతుందని చెప్పేసి న్యూస్ వచ్చింది ఈ ఇయర్ మొత్తంలో. అయితే దాని తర్వాత ఇంకోటి వచ్చేసరికి మనకి మైక్రోసాఫ్ట్ చూసుకుంటే ఏకంగా 10,000 మందిని తీసేయబోతుందని చెప్పేసి మరి దీని గురించి అప్డేట్ వచ్చింది. అయితే మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మరి ఈవెన్ స్టార్టప్ కంపెనీస్ కూడా వాళ్ళు కొత్త వాళ్ళని కూడా తీసుకునే సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ కనిపించట్లేదు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం చూస్తే మరి మనకి ఐటీలో ఇటువంటి దారుణమైన పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంది. అయితే మరి ఇప్పటి నుంచి ఎవరైతే మరి ఓన్లీ ఇంజనీర్ మాత్రమే లైఫ్ అని బతుకునే సో మరి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఇది గడ్డు కాలం అనే చెప్పాలి. సో మరి ఐటీ ఒక్కటే లైఫ్ అనుకుంటే మాత్రం సో దెబ్బడిపోయే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది.